సార్ వాసు గారు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షం గొంతు అనేది ఉండాలి. ఆ గొంతుని ఇవ్వటంలో రాహుల్ గాంధీ గారు సఫలీకృతులయ్యారని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆవేదనలు వివిధ అంశాల మీద పెళ్ళు బిగటానికి వేరు మార్గాలు ఉంటాయి. ఆ రకంగా పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ అని నేను ఫీల్ అవుతున్నానండి. అయితే దీనికి ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం గురించి చెప్పాలి. లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక కోర్టు ప్రొసీడింగ్లో భాగంగా చేసిన ఒక వ్యాఖ్య నేపథ్యంలో మాజీ ఆప్ ఉద్యోగి, ఇప్పుడు అమెరికాలో చదువుకున్నాడు, పబ్లిక్ రిలేషన్స్ బోస్టన్లోనే అక్కడ చదువుకుంటున్నారు, ఆయన రియాక్ట్ అయ్యి వై కాంట్ కాక్రోచెస్ జాయిన్ టుగెదర్ అనేది పెట్టాడు. సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. దానికి లభించిన స్పందన చూసి ప్రపంచం నివ్వెరపోయింది. దీన్ని భారతీయులుగా, సగటు భారతీయులుగా ఆహ్వానించాలా విమర్శించాలా అనే ఒక పెద్ద డైలమాలో బీజేపీకి ఏం డైలమా లేదు, కాంగ్రెస్కి కూడా డైలమా ఉంది. వివిధ కారణాల వల్ల. అంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నది ఎవరు, ఇది నిజంగా నిలిచేదేనా, అనవసరంగా లాస్ట్ టైం వాళ్ళకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఏం చేసిందంటే అవినీతి వ్యతిరేక ఉద్యమం పోరాటం అని అన్నా హజారే గారి నేతృత్వంలో ఢిల్లీలో అడావుడి జరుగుతుంటే ఇది పెద్ద ఆపర్చునిటీ మనం మిస్ అవుతున్నాం రా అని దూకింది కాంగ్రెస్. దూకిన తర్వాత నుంచి వచ్చిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చెప్పారంటే నేను అసలు రాజకీయాల్లోకి పోను, నాకు ఆసక్తి లేదు అన్నాడు. అదే అరవింద్ కేజ్రీవాల్ ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన దన్నుతో అక్కడ పెద్ద ప్రదర్శనలు నిర్వహించి తర్వాత వచ్చి షీలా దీక్షిత్ గారి గవర్నమెంట్ని సఫా చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అంటే ఢిల్లీలో కాంగ్రెస్ ఖతం కావడానికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ ఉద్యమం పాటుపడింది. అందుకని ఇప్పుడు వన్స్ బిటన్ ట్వైస్ షై అంటారు కదా, ఈ కాక్రోచ్ పార్టీ కూడా ఇది ఎటు దారి తీస్తుందో అనే భయం కాంగ్రెస్ శ్రేణుల్లో